ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 30-35 బస్సుల దాకా తనిఖీ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ యొక్క వాహనాలకు ఫిట్నెస్ సంబంధించి అలాగే స్కూల్ పిల్లల్ని అధికంగా లోడ్ చేసుకుని వెళ్ళటం కానీ ఓవర్లోడింగ్ అలాంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాం. వాటిని నిర్మూలించడానికి కొరకే ఈరోజు దగ్గర ఒక 10-15 కేసుల వరకు బుక్ చేసాం. అందులో కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ లేని కూడా వాటి మీద కూడా కేసులు బుక్ చేసాం. స్కూల్ యాజమానికి ఇందుకు మూలంగా తెలియజేసేది ఏంటంటే, ఈ అధికంగా మన స్టూడెంట్స్ని తీసుకువెళ్తే కనుక పిల్లల్ని వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. అలాగే డ్రైవర్స్ కూడా కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఫిట్నెస్ చేయించుకున్న వాటిని కూడా ఫిట్నెస్ చేయించేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఒక 10 ఎన్నో ఉంటాయి. అవి కూడా ఏవో షెడ్యూల్లో ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని ఏమో స్క్రాప్ అయినాయి అని చెప్తున్నారు. వాటిని కూడా ఇంచుమించు పని చేయించుకుంటే కనుక వాటి ఫిట్నెస్ అయ్యి కండిషన్లు ఉంటే కనుక వాటిని తప్పకుండా ఫిట్నెస్ చేసి వాటిని కూడా స్కూల్కి తిప్పుకోవడానికి ఉపయోగకరంగా చేస్తాం. ఏంటంటే ఇప్పుడు నామ్స్ ప్రకారం కనుక తిరగకపోతే కఠిన చర్యలు ఉంటాయి. ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వాటిలో అధికంగా కనుక ఈ స్టూడెంట్స్ని తీసుకుని వెళ్తే కనుక కఠిన చర్యలు తప్పు డ్రైవర్కి కానీ స్కూల్ యాజమాన్యం కానీ.